Hi friends, hi hello, welcome back to the channel. This is Raviteja. You're watching City Drive World. Dear friends, last video లో టాటా ఆల్త్రోస్ డీజిల్ మైలేజ్ మనకు హైవేలో ఎంత వస్తుంది అంటే అని చెప్పేసి అయితే చూపించాను. అండ్ దానికి దీనికి టు బి కంటిన్యూడ్ అని చెప్పేసి అయితే ఆ వీడియోలు చెప్పడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఈ వెహికల్ని నేను ఒక 5 days అయితే యూజ్ చేశానండి సిటీ కండిషన్లో. ఎందుకంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ అని చెప్పి సిటీ కండిషన్లో ఉంటాయి. హైవేలో అనుకోండి మనకు నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటాయి, ఎప్పుడైనా మ్యాక్సిమం మనం బ్రేక్ వేయాల్సిన సిచ్యువేషన్ అని చెప్పేసి చాలా తక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ మనకు అలా ఉండదు సిచ్యువేషన్ సిటీకి వచ్చేపాటికి. ఇక్కడ సిటీలో డ్రైవ్ చేసినప్పుడు నాకు సిటీ డ్రైవింగ్లో 16.9 km/L అని చెప్పేసి అయితే నాకు చూపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 364 kilometers. లాస్ట్ 100 kilometers మనం మైనస్ చేస్తే కనుక 264 kilometers నేను సిటీలో డ్రైవ్ చేయడం అని చెప్పేసి జరిగింది. అంటే నా రన్నింగ్ ఎక్కువగా సిటీలో ఉంటుంది. సిటీలో మనకు ఒక లీటర్కి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అన్న విషయం గురించి అయితే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. చలో, సేమ్ పెట్రోల్ పంప్కి అయితే వచ్చేసానండి. అండ్ లాస్ట్ టైం నేను ఎక్కడైతే ఫిల్ చేయించాను అక్కడికి వచ్చేసాను. సో ఇప్పుడు మనకు ఓవరాల్గా ఎన్ని లీటర్స్ పడుతుంది ఏంటి అనేది మాత్రం ఇక్కడ క్వశ్చన్ మార్క్. అండ్ ప్రీవియస్గా చెక్ చేసినట్టు మాత్రం 28 లీటర్స్ అంటే 28 km/L అని చెప్పేసి వచ్చింది. అండ్ సిటీ కండిషన్ ఎంత వస్తుంది అని చెప్పేసి అయితే మీకు చూపించబోతున్నాను. 0. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇది మొన్న అయిపోవాలి. మొన్న ఈ పెట్రోల్ పంపులు పెద్ద ఇది అయిపోయింది కదా, లొల్లి నడిచింది. రైట్, థ్యాంక్ఫుల్. ఓకే, చలో చూద్దానండి. 17.31 అండ్ ఓవరాల్గా 1693 రూపీస్ అండి. అండ్ ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేసి ఎంత వచ్చింది ఏంటని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను. ఈ 265 kilometers గాను 17.31 డివైడెడ్ బై 17.31 ఈజ్ ఈక్వల్ టు, సో సిటీలో మనకు వస్తున్న మైలేజ్ అని చెప్పేసి 15.3 అండి. ఇది నేను డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అయితే నేను వెహికల్ని డ్రైవ్ చేశాను. అండ్ లైక్ పీక్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో డ్రైవ్ చేశాను. అండ్ మార్నింగ్ టైమ్స్ అండ్ ఈవినింగ్ టైమ్స్ అండ్ ఆల్ సిచ్యువేషన్లో ట్రావెల్ చేసినప్పుడు నాకు ఓవరాల్గా వచ్చిన మైలేజ్ అని చెప్పేసి 15.3. రియల్ టైమ్గా అయితే మైలేజ్ అనేది ఆల్మోస్ట్ ప్రీవియస్గా చెక్ చేసిన వచ్చేసి ఆల్మోస్ట్ 18 వరకు కూడా వచ్చింది. ఎందుకంటే నేను చాలా వరకు కార్ని పక్కన పెట్టేసుకొని మాకు పిల్లలు ఉంటారు కాబట్టి కార్ ఏసీ ఆన్ చేసి చాలా సార్లు కూడా పెట్టేశాను. అండ్ దానివల్ల కూడా ఈ మైలేజ్ డిఫరెన్స్ అని చెప్పేసి అయితే నేను చూడడం జరిగింది. మీ కార్ యొక్క మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కార్ ఏది, మీ కార్ యొక్క మైలేజ్ ఏంటి అని చెప్పేసి. అండ్ మీరు కూడా మీ కార్ యొక్క మైలేజ్ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టయితే కనుక మీ కార్ యొక్క రియల్ టైం మైలేజ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి మీరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి అనుకున్నట్టయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాల్ పిన్ చేయండి, లేదంటే మీరు నాకు డైరెక్ట్గా కూడా కాల్ చేయొచ్చు. అండ్ చెప్తున్నాను కదా, ఫుల్ ఏసీ 5 members ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా సందర్భంలో ఐడలింగ్లో ఉన్నప్పుడు ఏసీ ఆన్ చేసేసి పక్కన పెట్టేసాం. అండ్ ఆల్మోస్ట్ ఒక్కోసారి 1 hour 1.5 hour అక్కడ కూడా మనకు ఫ్యూయల్ కన్జంప్షన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఓవరాల్గా 15.3 రావడంలో పెద్ద తప్పు అయితే లేదు. ఆల్మోస్ట్ రియల్ టైం అయితే మనకు ఆల్త్రోస్ డీజిల్ 18 kilometers వరకు వస్తుంది. అండ్ ఇప్పుడు రైట్ నౌ మనకి ఇక్కడ చూపించింది వచ్చేసి 15.3. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.